ఇది చివరి రోజు కాదు, నీ ఫలితాన్ని నిర్ణయించే రోజు. ఏపీ టెట్ పేపర్ 1 ఇంగ్లీష్ ఎవరైనా భయపడే సబ్జెక్ట్, కానీ నువ్వు మాత్రం రెడీ అయిన యోధుడు. ఈరోజు మనం మొత్తం సిలబస్ని ఫైనల్ అటాక్ స్ట్రాటజీలా ఒక్క వీడియోలో దెబ్బతీస్తాం. చాప్టర్ బై చాప్టర్, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్తో, స్మార్ట్ సొల్యూషన్స్తో ఫైనల్ రివిజన్ బ్యాటిల్. లెట్స్ బిగిన్. Section 1 grammar, most expected plus smart tricks. First question is based on articles. We know we have three types of articles: a, an, and the. Right? The question is, I saw dash elephant near the river. I saw dash the elephant, right? So whenever one noun, here this one countable noun, we can count how many elephants are there, right? Elephant. The word elephant starts with vowel sound. Elephant, ఏ తెలుగు లెటర్ ఏ. సో ఓవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతే మనం ఇక్కడ యాన్ రాయాలి. ఐ సా యాన్ ఎలిఫెంట్. కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అయితే మనం ఏ రాయాలి. కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ రాయాలి. పర్టికులర్ గా మనం ప్లేస్ల ముందు, పుస్తకాల ముందు, సంగీత పరికరాల ముందు, పేపర్స్ ముందు, లేదా పలాని అబ్బాయి లేదా పలాని ప్లేస్ పర్టికులర్ గా చెప్పేటప్పుడు మనం ది అని రాస్తాం. సో ఇక్కడ ఎలిఫెంట్ లో మనకి ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి ఏం రాయాలి? యాన్. సో కరెక్ట్ ఆన్సర్ యాన్. సిఈస్ డాష్ బెస్ట్ సింగర్ ఇన్ అవర్ స్కూల్. సో సిఈస్ తర్వాత మనకి బెస్ట్ అని ఇచ్చాడు. ఇది డిగ్రీ అన్నమాట. మనకి గుడ్, బెటర్, బెస్ట్ అని తెలుసు. గుడ్, బెటర్, బెస్ట్. ఈ బెస్ట్ అనే మనకు సూపర్లేటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది పాజిటివ్ డిగ్రీ. ఇట్లా 3 టైప్స్ డిగ్రీస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకు సెంటెన్స్ లో సూపర్లేటివ్స్ డిగ్రీస్ ఉన్నప్పుడు ది అని పెట్టాలి. సూపర్లేటివ్ డిగ్రీ ముందా ది రాయాలి. సో బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్ వీ హావ్ టు యూజ్ ద ఆర్టికల్ ది. కాబట్టి ఇక్కడ మనం ద సెకండ్ అని రాయాలి, ద బెస్ట్ అని రాయాలి, ది బెస్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ది. అలానే ఒక సెంటెన్స్ లో రెండు కంపారిటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు కూడా ఆ రెండు కంపారిటివ్ డిగ్రీ మీద కూడా ది రాయాలి. ఒక కంపారిటివ్ డిగ్రీ ఒక సెంటెన్స్ లో ఉంటే మనం ది రాయకూడదు. ఒకే సెంటెన్స్ లో రెండు కంపారిటివ్ డిగ్రీస్ ఉంటే ది రాయొచ్చు. రిమెంబర్ దిస్ వన్. ఎగ్జాంపుల్ వస్తుంది ఇక్కడ. ద హయ్యర్ యు గో, ద కోల్డర్ యూ ఫీల్. ఇక్కడ మీరు గమనిస్తే హయ్యర్, హైయెస్ట్. సో హయ్యర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. అలానే కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. ఇది కోల్డర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. చూడండి, ఒకే సెంటెన్స్ లో రెండు కంపారిటివ్ డిగ్రీస్ వచ్చాయి కాబట్టి ఈ కంపారిటివ్ డిగ్రీ ముందు ది ఉంది, అలానే ఈ కంపారిటివ్ డిగ్రీ ముందు కూడా ది ఉంది. ఇలా ఒకే సెంటెన్స్ లో రెండు కంపారిటివ్ డిగ్రీస్ ఉంటే ఆ రెండింటి ముందు ది వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఖచ్చితంగా ది అనే ఆర్టికల్ వస్తుంది. రవి ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. రవి అనటను మ్యాథమెటిక్స్ లో అతనికి నైపుణ్యం ఉంది. సో ఒక సబ్జెక్ట్ లో మనకు నైపుణ్యం ఉంటే గుడ్ పక్కన మనం ఎట్ అనే ప్రిపోజిషన్ రాస్తాం కాబట్టి గుడ్ ఎట్ రాయాలి. గుడ్ పక్కన ఏమైనా లే. అలా కాకుండా ఒక సబ్జెక్ట్ లో మనం వీక్ గా ఉంటే వీక్ ఇన్ అని రాస్తాం. వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. రవి ఈజ్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. లేదా పూర్ అని కూడా రాయొచ్చు. రవి ఈజ్ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్, రైట్? గుడ్ అట్ మ్యాథమెటిక్స్, గుడ్ అట్ ఇంగ్లీష్, లైక్ దట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి గుడ్ అట్. గుడ్ పక్కన ఎప్పుడు అట్ రాయాలి. ద క్యాట్ ఈస్ హైడింగ్ డాష్ ద టేబుల్. ఇక్కడ సెంటెన్స్ తెలుగులో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రిపోజిషన్ చేయడం చాలా ఈజీ. ద క్యాట్ ఈస్ హైడింగ్ డాష్ ద టేబుల్. ఇక్కడ హైడ్ అంటే దాచిపెట్టుకోవడం, టేబుల్ కింద దాచుకునింది అని. సో కింద అంటే ఏం రాస్తాం మనం? అండర్ అని రాస్తాం. పంచడం అయితే బిట్వీన్ అంటాం. ఇద్దరి మధ్య పంచడం అయితే బిట్వీన్. ఎక్కువ మధ్య పంచడాన్ని ఎవాంగ్ అంటాం. లోపల అంటే ఇన్ రాస్తాం. సో కింద అనే మీనింగ్ ఉంది కాబట్టి అండర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అండర్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఏ ఆన్సర్. ఇప్పుడు టెన్సెస్ గురించి కొన్ని క్వశ్చన్స్. సి డాష్ టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ ఎవ్రీడే కానీ, ఆల్వేస్ కానీ, నెవర్ కానీ, ఇలా రోజు జరిగే పనులు, రొటీన్స్ కానీ, యూనివర్సల్ ట్రూత్స్ కానివ్వండి, పేపర్ స్టేట్మెంట్స్ కానివ్వండి,
వీటన్నిటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వర్బ్ వన్ ఉంటుంది. హీ షీ ఇట్ సబ్జెక్ట్ అయితే వర్బ్ కి మనం ఈ వర్బ్ కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఇక్కడ షీ ఉంది కాబట్టి మనము ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. సబ్జెక్ట్ షీ కాబట్టి ఇది రెగ్యులర్ రొటీన్ కాబట్టి డైలీ రొటీన్ కాబట్టి ఆమె వెళ్తుందంటే వెళ్ళడాన్ని మనం గో అంటాం. దానికి ఈఎస్ కలపాలి. ఇక్కడ ఓ ఉంటే ఈఎస్ కలపాలి. సి గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. సో డైలీ యాక్టివిటీస్ ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ గోస్, సి గోస్. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దే డాష్ ద మూవీ ఆల్రెడీ. ఇక్కడ వాళ్ళు సినిమా ఉంది. ఆల్రెడీ అంటే ముందుగానే. ఇక్కడ గమనిస్తే ఏముంది, చూశారు అనే దాని గురించి. వాచ్ అంటే చూడడం, టీవీ చూడడానికి మనం వాచ్ అంటాం, పరిశీలించడాన్ని వాచ్ అంటాం. వాళ్ళు ముందుగానే చూసేసారు ఆ సినిమాని అనింది కాబట్టి ఇది మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం రాయాలి. ఇక్కడ టైం ఇండికేషన్ లేదు. చూసారంటే ఎప్పుడూ లేదు టైం ఇండికేషన్, నో టైం ఇండికేషన్, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఒక పని ఎప్పుడు జరిగిందో జరిగిపోయింది, సినిమా చూసేశారు, కానీ నిన్న చూసావా, మొన్న చూసావా, పోయిన సంవత్సరం చూసావా అనేది ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇవ్వనప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనం హ్యావ్ కానీ హ్యాస్ కానీ రాసి దానికి థర్డ్ వర్బ్ ఫామ్ ని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ వర్బ్ థర్డ్ ఉండాలి, హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉండాలి. సో ఇక్కడ హ్యావ్ ఉండే ఆప్షన్ ఒక్కటే కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ హీ కానీ షీ కానీ వచ్చినప్పుడే మనం హ్యాస్ రాస్తాం. హీ షీ టు వచ్చినప్పుడు హ్యాస్ రాస్తాం. మిగిలిన ఐ కానీ దే కానీ వి కానీ యూ కానీ వస్తే హ్యావ్ రాసి మూడవ వర్బ్ యాడ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కంపల్సరీ మూడవ వర్బ్ ఉండాలి, హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నిన్న చూసాం అనుకోండి సినిమా, వాళ్ళు నిన్న సినిమా చూశారు, అప్పుడు ఎలా రాస్తాం అంటే దే వాచ్డ్ ద మూవీ ఎస్టర్డే. చూడండి ఇక్కడ టైం ఇండికేషన్ రాశారు. ఇక్కడ ఎప్పుడు చూసారు ఉంది కాబట్టి ఇక్కడ కేవలం మనం రెండు వరకు మాత్రమే రాయాలి, హ్యావ్ హ్యాస్ రాయకూడదు. ఇక్కడ టైం ఇండికేషన్ ఉంటే, టైం ఇండికేషన్ లేకుండా పని జరిగిపోయిందని చెప్పడానికి హ్యావ్ లేదా హ్యాస్ రాసి మూడవ ఫామ్ ని వాడాలి. ఇప్పుడు వొకాబులరీకి సంబంధించిన క్వశ్చన్. చూస్ సినానిమ్ ఆఫ్ హ్యాపీ. హ్యాపీ అంటే సంతోషం, దానికి సిమిలర్ మీనింగ్ ఇచ్చేది కనుక్కోవాలి. సిమిలర్ మీనింగ్ లో మనకి ఆనందం అంటే హ్యాపీ అంటే సంతోషము, ఆనందము. సో జాయ్ అనేది అవుతుంది, జాయ్ఫుల్ అనేది అవుతుంది. సాడ్, యాంగ్రీ, అప్సెట్, ఇవి మూడు కూడా వ్యతిరేకం అనమాట. బాధాకరము, కోపము, అప్సెట్ కావడం ఇవన్నీ కూడా సంతోషానికి ఆపోజిట్లు అనమాట. సో ఇలాంటి ప్రశ్నల్లో మూడు క్వాలిటీస్ ఒక రకంగా ఉండి ఒకటి వేరుగా ఉంటుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఆనందానికి సినానిమ్ అడిగాడంటే సేమ్ మీనింగ్ కాబట్టి ఈ జాయ్ అనేది మాత్రమే, జాయ్ఫుల్ అనేది మాత్రమే సిమిలర్ మీనింగ్ ఉంది, మిగిలినవన్నీ ఆపోజిట్ మీనింగ్ కలిగి ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ బి, జాయ్ఫుల్. ఆపోజిట్ ఆఫ్ స్ట్రాంగ్ ఆర్ యాంటనిమ్ ఆఫ్ స్ట్రాంగ్. యాంటనిమ్ రైట్, వ్యతిరేక మీనింగ్ అన్నమాట, వ్యతిరేక పదం. స్ట్రాంగ్ అంటే బలమైన కదా, సో దానికి బలహీనుడు అంటే వీక్ అని వస్తుంది. సో ఇది ఆన్సర్. ఇవన్నీ కాదు. పొడవైన వాడు, ధైర్యవస్తుడు, రైట్, హార్డ్ కఠినంగా పనిచేసేవాడు కాదు. ఓన్లీ వీక్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. యాంటనిమ్ అన్నా ఆపోజిట్ వర్డ్ అన్నా రెండు ఒకటే. ఏ పర్సన్ హూ రైట్స్ స్టోరీస్. స్టోరీ రాసే వాళ్ళని ఏమంటారంటే మనం ఆథర్ అంటాం. యాక్టర్ అంటే సినిమాలు వేసేవాళ్ళు, రైట్, నటించేవాళ్ళు, పెయింటర్, రంగులు. ఎడిటర్ వచ్చేసి న్యూస్ పేపర్ కి, మ్యాగజైన్ కి రాసే వాళ్ళని ఏమంటాం, న్యూస్ పేపర్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానీ రాసే వాళ్ళని రైట్ ఎడిటర్స్ అంటాం. కాబట్టి స్టోరీలు రాసే వాళ్ళని ఆథర్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ కింద ప్రశ్న అడుగుతారు. రవి లవ్స్ రీడింగ్ బుక్స్, హీ విజిట్స్ ద లైబ్రరీ ఎవ్రీ వీకెండ్, బుక్స్ హెల్ప్ హిమ్ లర్న్ న్యూ ఐడియాస్. సో దట్ ఈస్ ద పారాగ్రాఫ్. హీ లవ్స్ రీడింగ్ బుక్స్ అండ్ హీ విజిట్స్ లైబ్రరీ ఎవ్రీ వీకెండ్. సో he is learning new ideas, right, from books. Now question is, why does Ravi visit the library? So why he is visiting the library? To learn new ideas.
right? New ideas, new concepts he is learning from the books. So answer, let me see these options. Why does Ravi visit the library? So correct answer is to learn new ideas. To learn new ideas. This is given directly in the paragraph itself. So new ideas. So answer is B. Choose the correct sentence, right? 4 sentences are given here. We have to identify the right sentence without grammar mistakes. Here given question about don't doesn't. How we use don't and doesn't. You can write don't and doesn't. Or you can say do not or does not. Right. If the subjects are we, they, you. For these subjects, you have to use don't. I don't, we don't, they don't, you don't. For subjects he, she, it, and singular subjects, he does not, she does not, it does not. So here she is given she. She after what does we write? What do we write? She does not. So she takes only does not. She does not. Here right. But here likes given. Does not after write only verb like no, yes, right? Here also only like not likes. I don't like, we don't like, right? I don't like, we don't like, they don't like. Only like here. Here also like one. Don't write likes. I don't like, we don't like, they don't like, you don't like. He doesn't like, she doesn't like, it doesn't like. So she doesn't like, she doesn't like he. So C is correct. Here given C doesn't, but yes is given here. So that is wrong. After writing doesn't, you have to write only verb. No need of adding yes or any yes. So option is C. The next question from parts of speech topic. Identify the verb, right? You know verb has two roles. One is action and another is being. See, Raju runs fast. What is the action here? Run. Run is action. Run is action. So to express action, we use verb. Here we have to identify verb. So action words are verbs. So here run is verb. So runs. Where is that? Run or runs, no problem. Both are verbs only. Then sometimes he will be given like this. Raju. Raju is good. Okay, this is also verb only. Verb. Here being verb here. Okay, is indicates state. Raju is verb. Is verb. Is, am, are, was, were, right? Have, has. These terms also considered as verbs. Being verbs, right? Action verb, being verb. Being is existing, exist. Next question from translation. Telugu to English or English to Telugu, you have to translate sentences. Now she goes to school. That is given in English. We have to translate into Telugu. She goes to school. So first verb here. She goes to school. First verb is given. First verb this one. So first verb indicates regular activity, regular routine. We call it routine. Daily activity, right? So going to school is daily activity. She goes to school. మీ అంటే తెలుగులో రోజు స్కూల్కి వెళ్తుందని అర్థం. ఫస్ట్ వర్బ్ కనిపిస్తే అది రోజు చేసే పని కాబట్టి ఆమె రోజు స్కూల్కి వెళ్తుందని అర్థం. ఇక్కడ ఫస్ట్ లోనే మనకి ఆమె స్కూల్కి వెళ్తుంది అంటే ఇక్కడ డైలీ ఆమె స్కూల్కి పోతుందని అర్థం. ఇక్కడ స్కూల్కి వెళ్ళింది అంటే యాక్షన్ అయిపోయింది, రైట్? అంటే ఇక్కడ రెండు రకాలు రాయొచ్చు. సీ హ్యాస్ గాన్ టు స్కూల్ అని చెప్పొచ్చు. సీ హ్యాస్ గాన్ టు స్కూల్ అంటే ఆమెకి స్కూల్కి వెళ్ళింది ఆల్రెడీ, ఇప్పుడు చదువుతా ఉంటుందని అర్థం. స్కూల్కి వెళ్తోంది అంటే నౌ సీ ఈస్ గోయింగ్, ఇప్పుడు వెళ్తుందని అర్థం. సీ ఈస్ గోయింగ్ టు స్కూల్ అని అర్థం. సీ ఈస్ గోయింగ్ టు స్కూల్ అని అర్థం. స్కూల్కి వెళ్ళదంటే ఆమె రోజు వెళ్ళదని అర్థం. సీ డజంట్ గో టు స్కూల్ అని రాయాలి. సీ డజంట్ గో టు స్కూల్. ఇక్కడ మనకి స్కూల్కి వెళ్తుందంటే రోజు వెళ్తుంది కాబట్టి ఏం చెప్పాలి? ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. నేను నీకు సహాయం చేస్తాను, రైట్?
అంటే మనం భరోసాని ఇస్తున్నాం, కాన్ఫిడెంట్ గా చెప్తాం నీకు సహాయం చేస్తానని. అలా మనం కాన్ఫిడెంట్ గా చెప్పడానికి ఏమంటామంటే ఐ విల్ హెల్ప్ యూ అంటాం. ఐ విల్ హెల్ప్ యూ, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఐ హెల్ప్ యూ, హెల్పింగ్ యూ అనేది రాంగ్ అనమాట. ఐ ఆమ్ హెల్పింగ్ యూ అనొచ్చు. ఐ ఆమ్ హెల్పింగ్ యూ అంటే నేను నీకు సాయం చేస్తూ ఉన్నాను అంటే ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నాను అని అర్థం. ఇక్కడ యామ్ లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, రైట్? అలానే ఐ హెల్ప్ యూ అంటే రోజు చేస్తుంటాను హెల్ప్. నిన్న చేశాను, మొన్న చేశాను, ఇంతకుముందు సాయం చేశాను, ఫ్యూచర్లో కూడా చేస్తాను అంటే డైలీ యాక్టివిటీ. డైలీ యాక్టివిటీ కాదు కదా ఇక్కడ ఐ హెల్ప్ యూ అనేది. సహాయం చేస్తా అంటే ఫ్యూచర్లో చేస్తాను అని అర్థం, నమ్మకంతో చేస్తానని అర్థం. కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ రాయాలి. అలానే ఐ హెల్ప్ యూ, కానీ ఇక్కడ హెల్ప్స్ అని రాశారు. ఐ పక్కన మనం హెల్ప్ అనే రాయాలి, కానీ దానికి ఎస్ కలపకూడదు. హీ షీ ఇట్ వచ్చినప్పుడు కలపవచ్చు. హీ షీ. ఇప్పుడు ఆమె నాకు హెల్ప్ చేస్తుందంటే సీ హెల్ప్స్ మీ. దీని అర్థం నాకు ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు, ఎప్పుడంటే ఇప్పుడు ఆమె హెల్ప్ చేస్తుంది అని అర్థం. సీ హెల్ప్స్. ఇక్కడ ఎస్ రాయాలి, కానీ ఐ వి దే యూలకి ఎస్ రాయకూడదు. సో ఆన్సర్ ఐ విల్ హెల్ప్ యూ. కరెక్ట్ ఆన్సర్ సి. చూస్ ద కరెక్ట్ పంక్చువేషన్ అంటే కామాలు, ఫుల్ స్టాప్లు, ఎక్స్ప్లెనేషన్ మార్క్, రైట్, సెమీకోలన్ ఇలాంటి ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి. ఇక్కడ వేర్ ఆర్ యు, వేర్ ఆర్ యు, వేర్ ఆర్ యు, వేర్ ఆర్ యు, మీరు ఎక్కడ ఉన్నారు అని క్వశ్చన్ కదా. డబ్ల్యూహెచ్ వర్డ్ తో వచ్చింది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉన్నది లాస్ట్ లో. సో క్వశ్చన్ మార్క్ మనకి సిలో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ సి. స్వాగతం యోధుల్లారా, ఇది సాధారణ రివిజన్ కాదు. టెట్ పేపర్ 1 ఇంగ్లీష్ లో నీ విజయాన్ని ఖాయం చేసే ఫైనల్ బ్యాటిల్. ఈ రోజు మనం గ్రామర్ నుంచి వొకాబులరీ దాకా, కాంప్రహెన్షన్ నుండి పెడగాజి వరకు ఒకే వీడియోలో ఎంసీక్యూ స్మార్ట్ సొల్యూషన్స్ తో దీన్ని ఫినిష్ చేద్దాం. ఇది నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకి ఒక వార్. లెట్స్ బిగిన్ అవర్ ఫైనల్ అటాక్. ఆర్టికల్ సంబంధించి క్వశ్చన్స్, రూల్స్ ఫర్ షార్ట్ రివిజన్. కాన్సనెంట్ సౌండ్ ముందు మనం ఏం రాయాలి? ఓవెల్ సౌండ్ వస్తే దాని ముందు హ్యామ్ రాయాలి. యూనిక్ థింగ్స్ కానీ, సూపర్లేటివ్ డిగ్రీస్ కానీ, స్పెసిఫిక్ థింగ్స్ వచ్చినప్పుడు మనం ది రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హీఈస్ డాష్ ఆనెస్ట్ మ్యాన్ అన్నారు. ఇక్కడ ఆనెస్ట్ మ్యాన్ ఉన్నప్పుడు పలికేటప్పుడు దీన్ని ఇక్కడ హెచ్ సైలెంట్ అనమాట. హెచ్ సైలెంట్. ఆనెస్ట్ మ్యాన్ అన్నది ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్. ఇక్కడ ఇది ఓవెల్, ఆ అనేది ఓవెల్ కాబట్టి ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు మనం యాన్ రాయాలి. సో యాన్ ఆనెస్ట్ మ్యాన్. సో ఆన్సర్ బి, ఆనెస్ట్ మ్యాన్. హైదరాబాద్ ఈస్ డాష్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. సో Hyderabad is only one capital, that is unique capital. So whenever for unique things you find, your answer must be the. Use the article. హైదరాబాద్ అనేది తెలంగాణ ఒకే ఒక క్యాపిటల్, వేరే క్యాపిటల్స్ ఏమి లేదు, దట్ ఈస్ యూనిక్. సో ఇలా యూనిక్ థింగ్స్ వచ్చినప్పుడు మనం ది అనే ఆర్టికల్ ని వాడాలి. సో కరెక్ట్ ఆన్సర్ సి. ఈస్ డాష్ బెస్ట్ డాన్సర్. ఇక్కడ చూడండి, బెస్ట్ అనే పదంకి ముందు మనకు డాష్ వచ్చింది. బెస్ట్ అనేది అడ్జెక్టివ్ అనమాట. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. ఇది పాజిటివ్ డిగ్రీ అంటాం. బెటర్ ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. దీన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సూపర్లేటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు మనం దాని ముందు ది అనే ఆర్టికల్ వాడాలి. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్, ది. ఇప్పుడు చూడండి, మచ్ మోర్, మోస్ట్. మచ్ మోర్, మోస్ట్. ఇక్కడ మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి మనం ది మోస్ట్ అని రాస్తాం. అలానే ఒకే సెంటెన్స్ లో రెండు కంపారిటివ్స్ వస్తే, రెండు కంపారిటివ్ డిగ్రీస్ వస్తే మనం ఆ రెండు కంపారిటివ్ డిగ్రీస్ ముందు ది రాయాలి. ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాం ఇక్కడ. ద హయ్యర్ యు గో, ద కోల్డర్ యు ఫీల్. ద హయ్యర్ యు గో, ద కోల్డర్ యు ఫీల్. ద కోల్డర్ యు ఫీల్. చూడండి, ఇక్కడ ద కోల్డర్, ద హయ్యర్. హయ్యర్ అనేది హై, హయ్యర్, హయ్యెస్ట్. ఈ హయ్యర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్, ఇది కూడా కంపారిటివ్ డిగ్రీ. సో రెండు కంపారిటివ్ డిగ్రీస్ ముందు ది, ది. ఇది గుర్తుంచుకోవాలి. పార్ట్ 2 ప్రిపోజిషన్ గురించి ఇప్పుడు డిస్కషన్. అట్ అనేది మనం స్మాల్ ప్లేసెస్ ముందు, టైం ముందు, స్పెసిఫిక్ టైం ముందు మనం వాడతాం. అలానే ఇన్ అనేది బిగ్ ఏరియాస్ ముందు, టైం పీరియడ్స్ ముందు వాడతాం. ఆన్ అనేది సర్ఫేస్ మీద,
రోజుల ముందు మనం డే ఆన్ వాడతాం, ఆన్ మండే, ఆన్ సండే లాగా. అలానే ఆన్ బెంచ్, ఆన్ టేబుల్ అని రాస్తాం. ఇన్ కడప, రైట్, ఇన్ 2025 ఇలా మనం సమయం ముందు ఇన్ రాస్తాం. స్మాల్ ప్లేసెస్ వచ్చినప్పుడు ఎట్ రాస్తాం, అట్ గంగన్పల్లి, రైట్, అట్ బృందావన్ కాలనీ అలా రాస్తాం. అలానే అట్ 7, అట్ 9 ఇలా టైం ముందు రాస్తాం. ఇంటూ అనేది మూమెంట్ ఉన్నప్పుడు అండర్ అంటే బిలో అని అర్థం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ద బాయ్ ఈజ్ సిట్టింగ్ డాష్ ద చైర్. అబ్బాయి ఎక్కడ కూర్చున్నాడు? చైర్ మీద. మీద అంటే మనం ఏం రాస్తాం? ఆన్. సర్ఫేస్ మీద కాబట్టి ఏం రాస్తాం? ఆన్. సో బి అనేది ఇక్కడ ఆన్సర్. ద క్యాట్ జంప్డ్ డాష్ ద వాటర్. పిల్లి నీళ్ళలోకి దూకింది. నీళ్ళలోకి దూకినప్పుడు దాని కాళ్ళు అనేటివి వాటిలో మూమెంట్ ఉంటుంది, బాడీ అంతా కదులుతుంటాయి. ఇలా మూమెంట్ ఉంటే మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ రాయాలి. కాబట్టి జంప్ ఇంటూ అని రాయాలి. జంప్ ఇంటూ. సో ఆన్సర్ ఇంటూ. నెక్స్ట్ పార్ట్ టెన్సెస్ గురించి డిస్కషన్. రెగ్యులర్ హ్యాబిట్స్ ని చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ వాడతాం. అలానే కంప్లీటెడ్ యాక్షన్ కి సింపుల్ పాస్ట్. దీనికి టైం ఇండికేషన్ ఉంటుంది. ఎస్టర్డేనా, 2020నా, అలా ఇయర్ ఎప్పుడు జరిగిందో ఒక సంఘటన ఉంటుంది. జస్ట్ కానీ, ఆల్రెడీ కానీ, రీసెంట్ కానీ అనే సెంటెన్స్ లో కనిపిస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో టెన్స్ లో ఉన్నట్లు. దానికి మనం హ్యావ్ లేదా హ్యాస్ రాసి, హ్యావ్ లేదా హ్యాస్ రాసి మూడో వరకు యాడ్ చేయాలి. జరిగిపోయిన పని టైం ఇండికేషన్ ఉంటే దాన్ని రెండో వరకులోనే, రెండో వరకు ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ లో మనకి ఒకటో వరకు కనిపిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, షీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే అని. ఈ ఎవ్రీడే అనేది ఇండికేషన్, ప్రతిరోజు ఆమె స్కూల్కి పోతుంది అని. ప్రతిరోజు అన్నప్పుడు అది ఒక అలవాటు, హ్యాబిట్. సో రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. మరి షీకి తర్వాత వచ్చే ఫస్ట్ వర్క్ వెళ్ళడానికి గో అంటాం కాబట్టి గో రాయాలి. కానీ హీ షీ ఇట్ వచ్చినప్పుడు, హీ షీ ఇట్ వస్తే ఈ వర్క్కి ఈఎస్ కానీ ఎస్ కానీ కలపాలి. అందుకని ఇక్కడ సి గోస్ అని రాయాలి. అదే ఐ వి దే వచ్చింది అనుకోండి, ఐ వై దే యు వచ్చింది అనుకోండి, గో అనే రాయాలి, ఏం కలపకూడదు. గో అని రాయాలి. ఐ గో, వి గో, దే గో, యు. కానీ హీ షీ ఇట్ వచ్చినప్పుడు హీ గోస్, సీ గోస్, ఇట్ గోస్, రాలి గోస్ ఇలా చెప్పాలి. ఈ డాష్ ఏ బుక్ ఎస్టర్డే. సో అక్కడ టైం ఇండికేషన్ ఉంది. అక్కడ ఎస్టర్డే అంటే నిన్న. ఈ టైం ఉంది కాబట్టి ఇక్కడ నిన్న కావచ్చు, ఒక ఇయర్ ఇవ్వచ్చు, రైట్. ఇలా టైం ఇండికేషన్ ఉన్నప్పుడు రెండవ వరకు వాడాలి. ఇక్కడ చదవడం గురించి ఉంది, రీడ్, రీడ్స్ అని ఉంది కాబట్టి చదవడం అంటే రీడ్, దానికి రెండవ వరకు రెడ్. స్పెల్లింగ్ ఏమో సేమ్, మూడు ఒకటే అన్నమాట. స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది. రీడ్, రెడ్, రెడ్. ఇది ఫస్ట్ వర్బ్, ఇది సెకండ్ వర్బ్, ఇది థర్డ్ వర్బ్. సో ఇక్కడ ఎస్టర్డే అనే టైం ఇండికేషన్ ఉంది కాబట్టి మనం రాయాల్సిన రెండవ వర్బ్ రెడ్. స్పెల్లింగ్ ఏమో రీడ్, ఆర్ఈఏడి, రీడ్. ఓకే, కాబట్టి ఆన్సర్ రెండవది రాయాలి, బి ఆప్షన్ రైట్. రీడ్స్ అని రాయకూడదు, ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, రైట్. రీడింగ్ రాయకూడదు, హ్యాస్ రెడ్ అనే రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ టైం ఇండికేషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వొకాబులరీ పార్ట్ 4. ఇక్కడ సినానిమ్స్ చెప్పాలి. సినానిమ్ ఆఫ్ బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యం గల. సో ధైర్యం గల అంటే దానికి బోల్డ్ అని కూడా అనవచ్చు. ధైర్యం గల అంటే వాటి బోల్డ్, హీఈస్ బోల్డ్, సీఈస్ బోల్డ్, రైట్. కొవాడ్ అంటే పిరికివాడు, వీక్ అంటే బలహీనుడు, రైట్. డల్ అంటే కూడా డల్ గా ఉండేవాడు, నీరసంగా ఉండేవాడు అని అర్థం. కాబట్టి బ్రేవ్ కు సిమిలర్ వర్డ్ సినానిమ్ ఏమవుతుందంటే ధైర్యవంతుడు అంటే బోల్డ్ అని వస్తుంది. సో ఆన్సర్ బి, బోల్డ్. ఆపోజిట్ వర్డ్ అన్నా యాంటనిమ్ అన్నా రెండు ఒకటే. ఇక్కడ అర్లీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు, యాంటనిమ్. సో అర్లీ అంటే తొందరగా అని అర్థం, లేట్ గా కాబట్టి లేట్ అని రాస్తాం. సో ఆన్సర్ ఏ, అర్లీకి ఆపోజిట్ లేట్. నెవర్ అంటే ఎప్పుడు కాదని అర్థం, నెవరికి ఆపోజిట్ ఎవర్. నెవర్ అనే పదానికి ఆపోజిట్ ఏమవుతుందంటే ఎవర్. సో పార్ట్ 5 కాంప్రిహెన్షన్. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు చూడండి. రాణి లవ్స్ రీడింగ్. షీ విజిట్స్ ద లైబ్రరీ ఎవ్రీ సండే. రీడింగ్ హెల్ప్స్ హర్ గెట్ న్యూ ఐడియాస్. సో ఆమెకు చదవడం అంటే ఇష్టం, ఆమె లైబ్రరీకి ప్రతి సండే వెళ్తుంది. ఆ చదవడం అనేది ఆమెకి కొత్త ఐడియాలు తెచ్చుకోవడానికి సహాయపడుతుంది. అది దాని అకాడమిక్. వై డస్ రాణి గో టు ద లైబ్రరీ? సో రీడర్ అడుగుతున్నారు, ఎందుకు వెళ్తుంది లైబ్రరీకి అంటే టు గెట్ న్యూ ఐడియాస్. సో న్యూ ఐడియాస్ అనేది మనకు ఆప్షన్ బి లో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ బి. రైట్ ఆన్సర్ బి అన్నమాట. నెక్స్ట్ పార్ట్ 6 అబౌట్ సెంటెన్స్ కరెక్షన్.
చూస్ కరెక్ట్ సెంటెన్స్. హీ డోంట్ నో, హీ డజంట్ నోస్, హీ డజంట్ నో, హీ నో, రైట్. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హీ షీ ఇట్ వస్తే, హీ షీ ఇట్ వస్తున్నప్పుడు మాత్రమే హీ షీ ఇట్, వీటికి మనం డస్ నాట్ వాడాలి. నెగిటివ్ చెప్పడానికి డస్ నాట్ వాడాలి. అలానే వర్బ్ వన్ అలానే రాయాలి, వర్బ్ వన్ అలానే రాయాలి. ఇప్పుడు ఇక్కడ హీ పక్కన డస్ నాట్ రావాలి, వర్బ్ వన్ రాయాలి. వర్బ్ వన్ నో అంటే నోనే కదా, దీనికి ఎలాంటి ఎస్ ఈఎస్ కలపకూడదు. అలా కాకుండా జస్ట్ హీ నోస్ తెలుగు, హీ నోస్ తెలుగు. ఇప్పుడు ఎస్ కలపాలి. హీ సబ్జెక్ట్ కాబట్టి ఇది రెగ్యులర్ యాక్షన్ యాక్టివిటీ కాబట్టి, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. డస్ నాట్ వాడితే ఖచ్చితంగా వర్బ్ అలానే రాయాలి, ఎస్లు ఎస్లు కలపకూడదు. కాబట్టి డస్ నాట్ నో అని రావు, నోస్ రాయకూడదు, రైట్. కాబట్టి డోంట్ అనేది దేనికి వాడతాం? ఐ, వి, దే, యూ వచ్చినప్పుడు మనం డోంట్ అనే వాడతాం. ఐడెంటిఫై ద నౌన్ అన్నాడు. ద డాగ్ రన్స్ ఫాస్ట్. సో ఇక్కడ కుక్క వేగంగా పరిగెత్తుతుంది, నౌన్ అడిగాడు. నౌన్ అనేది నేమింగ్ ఆఫ్ ఎ పర్సన్, నేమింగ్ ఆఫ్ ఎ ప్లేస్, నేమింగ్ ఆఫ్ ఎ థింగ్. ఇక్కడ దేని గురించి మాట్లాడతారు? కుక్క గురించి. కాబట్టి డాగ్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. రన్ అనేది ఏమవుతుంది? వర్బ్, రైట్. అలానే ఫాస్ట్, హౌ 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 డస్ ద డాగ్ రన్, రైట్. రన్ ఎలా చేస్తుంది? వర్బ్ని మాడిఫై చేసిన ఏమంటాం? అడ్వర్బ్ అంటాం. సో ఫాస్ట్ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. ఐడెంటిఫైయింగ్ ద అడ్జెక్టివ్. సీఈస్ ఏ క్లెవర్ గర్ల్ అన్నారు. నౌన్ని మాడిఫై చేసేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విచ్ మాడిఫైస్ నౌన్, దట్ ఈస్ అడ్జెక్టివ్. చూడండి ఇక్కడ నౌన్ని మాడిఫై చేసేది, రైట్. నౌన్ని మాడిఫై చేసేదాన్ని ఏమంటాం? అడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ గర్ల్ అనేది నౌన్ అనమాట, రైట్. సో ఆమె గురించి ఏముంది ఇక్కడ? వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్? క్లెవర్. సో ఈ క్లెవర్ అనేది ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది. సో క్లెవర్ అనేది అడ్జెక్టివ్. సో ఆన్సర్ సి. వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ నౌన్ గురించి చెప్తుంది. నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఏమంటాం? నౌన్ అంటాం. ఇక్కడ గర్ల్ అనేది ఒక పేరు కాబట్టి నౌన్. పేరు అంటే ఇక్కడ గర్ల్ పేరు ఉండొచ్చు, లేదంటే గీత, రాధ అని పేరు ఉండొచ్చు. పేరు లేకపోయినా అది కూడా ఒక నౌనే అవుతుంది. సో దానికి ముందు ఉండేది, నౌన్కి ముందు ఏమొస్తుందంటే అడ్జెక్టివ్స్ వస్తాయి. లేదా వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ అని క్వశ్చన్ వేసినప్పుడు గర్ల్ యొక్క క్వాలిటీ ఏంటిది? తెలివైన. సో అడ్జెక్టివ్ అనేది క్లెవర్. ఐడెంటిఫై ద వర్బ్, రైట్. బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎగురుతాయి అన్నాయి. ఈ బర్డ్స్ అనే నౌన్, దాని పక్కనే ఉంది వర్బ్. బర్డ్స్ ఏం చేస్తున్నాయి? వాట్ డు ద బర్డ్స్ డూ, రైట్? ఫ్లై. సో ఫ్లై అనేది మాత్రమే వర్బ్ అవుతుంది, అంటే బి అనేది ఆప్షన్ అవుతుంది. ఈస్ రీడింగ్ ఏ బుక్, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఇక్కడ ఇన్ఫామ్ ఉందంటే అది కంటిన్యూస్ టెన్స్. ఇన్ఫామ్ ఉంది కాబట్టి అది కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఈస్, యామ్, ఆర్ రీడింగ్. ఈస్, యామ్, ఆర్ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఈస్, యామ్, ఆర్ ఉండి వర్బ్ వన్ ఉండి ఇన్ఫామ్ ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఈజ్ ఉంది, రీడ్ అనే వర్బ్ ఉంది, ఐఎన్జి అనే ఇన్ఫామ్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఆ యాక్టివిటీ లేదా యాక్షన్ ఇప్పుడు కళ్ళ ముందర జరుగుతూ ఉంది అని అర్థం. ఆమె పుస్తకం చదువుతూ ఉంది, రైట్. ఆమె పుస్తకం చదువుతూ ఉంది, ఇది కరెక్ట్ అవుతుంది. ఆమె పుస్తకం చదువుతుందంటే చదివే అలవాటు ఉందని అర్థం. పుస్తకం చదివిందంటే యాక్షన్ అయిపోయింది. షీ హ్యాస్ రెడ్ ద బుక్, షీ హ్యాస్ రెడ్ ద బుక్. ఆమె పుస్తకం చదివింది, రైట్. చదివేసిందని అర్థం. పుస్తకం చదవదు, రైట్. షీ డజంట్ రీడ్ అంటే పుస్తకాలు చదివే అలవాటు లేదని అర్థం. షీ డజంట్ రీడ్ ద బుక్ అని అర్థం. అంటే యాక్షన్ జరుగుతుంది కాబట్టి చదువుతూ ఉంది అంటే చదువుతూ ఉంది. ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్ అంటే కఠినం కాదు, ఇంగ్లీష్ అంటే ప్రాక్టీస్. ఇప్పటి నుంచి ఏ ఎంసిక్యూ ఇప్పటి నుంచి ఏ ఎంసిక్యూ వచ్చినా నువ్వు భయపడే వ్యక్తివి కాదు. అదే ఎంసిక్యూ నిన్ను చూసి భయపడేలా నువ్వు తయారయ్యావు. నీ ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టుకో, నీపై విశ్వాసం పెట్టుకో. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చూసి
నువ్వు చెప్పేది ఒక్కటే, దిస్ ఈస్ మై వార్, ఐ విల్ విన్. దిస్ ఈస్ మల్లన్న, యు ఆర్ అన్స్టాపబుల్.